నాట్యమే ప్రాణంగా, నాట్యమే జీవితంగా నిరంతరం నాట్య కళను ప్రదర్శిస్తూ ఎన్నో బహుమతులు, ప్రశంసలను అందుకుంటున్నాడు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వాటిని అధిగమించి కళారంగంలో పేరుగాంచారు. కూచిపూడి నృత్యం రికార్డే లక్ష్యంగా ఏకధాటిగా 13 గంటలు నృత్య ప్రదర్శన చేసి గిన్నిస్ బుక్, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులో చోటు సంపాదించాడు. నిజామాబాద్ జిల్లాకు చెందిన తిరుమాండ్ల వేణుగోపాల్ నిరుపేద కుటుంబంలో జన్మించిన పట్టుదలతో రికార్డు సాధించిన వేణుగోపాల్ పై ప్రత్యేక కథనం. నిజామాబాద్ జిల్లా బేంగల్కు చెందిన తిరుమాండ్ల వేణుగోపాల్ చిన్నతనంలోనే తల్లిదండ్రుల్ని కోల్పోయాడు. వరంగల్ అనాథాశ్రమంలో ఆశ్రయం పొందాడు. కష్టాల కడగంటడు భరిస్తూ కడుపు నిండా తిండి లేక ఎన్నో అవస్థలు పడ్డాడు. 12 ఏళ్ల ప్రాయంలోనే నాట్యంలో డిప్లొమా సాధించారు. 13 గంటల పాటు విరామం లేకుండా కూచిపూడి నృత్యం చేసి గిన్నిస్ బుక్, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డుల్లో చోటు సంపాదించారు. నిజామాబాద్ లో సంగీత నృత్య కళాశాల కూచిపూడి అధ్యాపకుడు దేవులపల్లి ప్రశాంత్ దగ్గర కూచిపూడి నాట్యంలో మెలకువలు నేర్చుకున్న వేణుగోపాల్ నాట్య కళపై పట్టు సాధించారు. బేంగల్ కు చెందిన పెరుమాండ్ల మురళీధర్ జయశ్రీ దంపతులు వేణుగోపాల్ ను దత్తత తీసుకున్నారు. వివిధ ప్రాంతాల్లో ప్రదర్శనలిస్తూ ముందుకు సాగారు. పూణే, కోల్కతా, తిరుపతి, హైదరాబాద్, వరంగల్ వంటి నగరాల్లో 50కి పైగా నృత్య ప్రదర్శనలిచ్చి ప్రశంసలు పొందారు. నన్ను దత్తత తీసుకున్న తల్లిదండ్రులు మురళీధర్ జయశ్రీ గారు, వారి దగ్గరే ఉంటున్నా. నా కన్న తల్లిదండ్రులు చిన్నప్పుడు చనిపోతే నన్ను వారి దత్తత తీసుకుని నన్ను పెంచి పోషించి నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చారు. వారి యొక్క సహకారంతో నేను కూచిపూడి నాట్యం నిజామాబాద్ సంగీత నృత్య పాఠశాల దేవులపల్లి ప్రశాంత్ గారి దగ్గర నాట్యం నేర్చుకోవడం అనేది జరిగింది. నేను పూనాలో ఇంటర్నేషనల్ కాంపిటీషన్స్ జరిగినప్పుడు మొట్టమొదటి స్థానం, ప్రథమ బహుమతి, ఫస్ట్ ప్రైజ్ నాకే వచ్చింది. గతంలో జగిత్యాలకు చెందిన నరేష్ 11 గంటల పాటు నృత్యం చేసి రికార్డును అధిగమించారు వేణుగోపాల్. బాల్కొండలో అమృతధార సేవా సంస్థ ఆధ్వర్యంలో లక్ష్మీ నరసింహస్వామి మందిరం దగ్గర 13 గంటల పాటు నృత్య ప్రదర్శన చేశారు. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డు కోఆర్డినేటర్ సుధీర్, తెలంగాణ బుక్ ఆఫ్ ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్ లక్ష్మణ్ రామకృష్ణకు రికార్డు కాపీ, ప్రశంసా పత్రాలను అందజేశారు.